నేను ఎక్కడో ఒక తోసివేయబడిన స్థితిలో, ఒక ఎక్కడో మారుమూలన నా బ్రతుకుంది. నేను ఒక రహస్య క్రైస్తవురాలిని. మా ఇంట్లో ఎవరికి తెలీదు నా విశ్వాసాన్ని గురించి, నా భర్తకు తెలీదు, నా పిల్లలకు తెలీదు, నా తల్లిదండ్రులకు తెలీదు. నేను ఒక్కదాన్నే భక్తి మార్గంలో ఉన్నాను, నేను ఒక్కదాన్నే నీతిగా ప్రభు కొరకు బ్రతుకుతున్నాను. నేను దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థనలు అవేదో ఒక మూల, ఒక లోయలో నుంచి దేవుని సన్నిధికి వెళ్తున్నట్లుగా ఉన్నాయి. కానీ అవన్నీ కూడా దేవుడు నోటీస్ చేస్తాడా? అవన్నీ కూడా దేవుడు వింటాడా? ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళి హృదయపూర్వకంగా దేవుని ఆరాధించుకునే అవకాశం చాలా మందికి ఉంది, కానీ మాకు లేదండి. మేము ఇంట్లోంచి బయటకు వెళ్ళాలంటే కుటుంబ యజమానులు అంత ఈజీగా పర్మిషన్ ఇవ్వరు. ఆదివారం మందిరానికి వెళ్తానంటే బహుశా కొడతారేమో. ఇలాంటి పరిస్థితుల్లో ఒక రహస్య క్రైస్తవురాలిగా నేను ఉన్నాను. రహస్యంగా నా భక్తిని, నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటున్నాను. నా యొక్క రహస్య జీవితంలో ప్రభు కొరకు పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను. బట్ డస్ గాడ్ ట్రూలీ నోటీస్ మై ఫెయిత్ ఇన్ హిమ్? నాకు దేవుని అందున్న భక్తి, విశ్వాసము, ప్రేమ, సమర్పణ దేవుడు చూస్తున్నాడా? దేవుడు గుర్తిస్తున్నాడా? దేవుడు గమనిస్తున్నాడా అని ఆలోచన కొంతమందికి ఉంటుంది.